రేపటి సీఎం వరంగల్ సభను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు. కాళోజీ కళాక్షేత్రంపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. సీఎం రేవంత్ ఇచ్చిన నమ్మకంతోనే వరంగల్ టెక్స్టైల్ పార్క్ అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంతా స్కామ్లేనని ఆరోపించారు ఎమ్మెల్యేలు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాలనలో అన్ని స్కామ్లేనని మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో సదర్ సందర్భంగా మా అనిల్ యాదవ్ గారు, బంకసర్ల సంపత్ యాదవ్ గారు తీసుకొచ్చినటువంటి అవి ఆ రోజే హైదరాబాద్కు పోయినాయి అనుకున్నాం. కానీ ఇవాళ మళ్ళీ ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినాయి. నవ్వొస్తుంది. వీళ్ళకు సిగ్గుసరం అనిపిస్తలేదో ఇంకా తలెత్తుకొని తిరగటానికి. ఏ ముఖం పెట్టుకొని అడుగుతానో నాకు అర్థం కావట్లే. ఆడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి గాడపలో బాణాలు వేస్తాయి. ప్రత్యేకంగా యాదవ్ సోదరులకు ఒక్కొక్కడు ఎట్లా నున్నగా ఎట్లున్నాడు చూడండి. ఆడ ఒక్కొక్కటి దున్నపో 1000 కోట్లు దీన్ని నున్నగా బలిచి వాస్తవాలని గాడుపులో బాణాలు వేసుకుంటా గాడుపులో బాణాలు ఎత్తన్నారు. ఆడోళ్ళని రెచ్చగొడతాన్నారు. రేపటి మీటింగ్కు సిగ్గు శరం లజ్జ ఉన్నది ఒక్కనికన్నా. మీరు గాడుపుల బాణాలు వేసి మాటలు చెప్పినరు. మేము ఆధారాలతో మేము ముందుకు వస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు పెట్టండి. రెండోది కార్పొరేషన్ది, అది మేమే చేసినామంటాడు ఇంకో ఎదవా. ఇందులో ఏమున్నది? వాళ్ళు ఇచ్చింది చెప్తాను నేను. 2017లో 20 కోట్లు శాంక్షన్ అని చెప్పి ఓ జీవో తిరగ తీసిండు, దాన్ని ఖతం చేసిండు. 17 ఎప్పుడు? ఇవాళ 24. ఇవాళ మేము 32 కోట్లు జీవో రిలీజ్ చేసినాం టవర్స్ కోసం. ఇంకా సిగ్గనిపించకుండా దీని మీద ఏదో మాట్లాడతారు. ఎవరికో పుట్టిన బిడ్డను మేము ఎత్తుకున్నామని కామెంట్ చేస్తున్నారు. మరి తెలంగాణ ఇచ్చిన బిడ్డ ఎవరు? సోనియమ్మ గారు. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఇక్కడ డబ్బులన్నీ దోసుకపోయి రాహుల్ గాంధీ గారికి, ప్రియాంకమ్మకు హెలికాప్టర్లలో తింటున్నా అంటున్నారు. ఒక్కసారి మీ గతాన్ని క్వశ్చన్ చేసుకోండి. ఎన్ని కార్లతో మీరు మహారాష్ట్ర పోయినారు? ఎన్ని కార్లతో? 1116లా ఎన్నో కార్లు వేసుకొని పోయినావు కదా. మరి అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? ఇది ఎవరి డబ్బా సొమ్ము? తెలంగాణ మీద దోసుకొని పోయిన డబ్బు సొమ్మునంతా తీసుకుపోయి మహారాష్ట్రలో ఒక కంపెనీ పెట్టి, ఆ కంపెనీలో కనుక 2 లక్షలు 3 లక్షల జీతం పెట్టి తెలంగాణ బిడ్డల సొమ్ములన్నీ తీసుకుపోయిన మీరు మళ్ళీ అలాగే ఇప్పుడు ఆటోలను ఎగేస్తున్నారు. ఆటోలకు పైసలు రాలేదు, మహిళలకు స్కూటీలు ఇవ్వలేవు, తులం బంగారం. తెలంగాణ వచ్చింది ఎంతో ధనవంతమైన స్టేట్ అనుకొని ఎన్నో కళలతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది ప్రజలు. తప్పనిసరిగా ఆ కళలు నెరవేరుస్తుంది. 1 ఏళ్ళు నీకు చూపెడితే 3 ఏళ్ళు నీకు చూపెడతాయి. అదే గురు కింద అంటారు కదా, గురుగింజ కింద నల్లటి మచ్చ ఉంటుంది. మీ కింద ఎంత మచ్చ ఉన్నదో చూసుకోండి. ఒకసారి చూసుకొని మాట్లాడే ముందు మన నాలుక చీస్తాం బిడ్డ. ఇంకోసారి అరే తొరే అని మాట్లాడితే తుపాకి రాముడు అంటున్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ని పట్టుకొని. తుపాకి రాముడు కాదు, తూటాల రాముడు. తప్పనిసరిగా వదిలిండు బాణం. జైల్లో యోగా చేస్తా అంటున్నాగా, యోగా చేస్తావా లేక ఇంకేం చేస్తావో చేయిపోయి నువ్వే చెప్పుకుంటున్నావు కదా. జైలుకు పోతా, జైలుకు పోయి యోగా చేస్తా అంటున్నావు కదా. వస్తుంది, సమయం వస్తుంది.